ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'మరో' ఇంగ్లీష్ మూవీ. సో, ఇది కూడా ఇంగ్లీష్ మూవీ. ఒక హర్రర్ మూవీ ఇది. 'నెవర్ లెట్ ఇట్ గో.' సో, ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఒక మదర్ అండ్ ఇద్దరు కొడుకులుంటారు. సో, ఆల్రెడీ వాళ్ళున్నటువంటి ఊరు ఏదైతే ఉందో అంతా శ్మశానం అయిపోయి ఉంటుందన్నమాట. సో, మూవీ ప్లాట్ ఏంటంటే, సో, ఆ మదర్ యొక్క మదర్ అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి వారికి మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే దుష్టశక్తి అన్నది రాకుండా ఈ ఊరిని కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు తెలియకుండానే ఆ దుష్టశక్తిని ఆహ్వానించారనమాట. సో, అదంతా ఊరిని మొత్తం నాశనం చేసేసింది. సో, ఎవ్వరు లేరు. సో, అదేంటంటే ఒక ఆత్మ, దుష్టశక్తి యొక్క ఆత్మ ఏంటంటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే అన్నీ ఊరంతా నాశనం అయిపోయింది. కాకపోతే ఈ మదరు అండ్ ఇద్దరు కొడుకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళున్నటువంటి ఇంట్లో ఏంటంటే, ఆ మదర్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఆయన దుష్టశక్తి అనేది ఈ ఇంట్లో వెళ్ళకుండా ఉండేందుకు చాలా కట్టుదిట్టంగా ఆ ఇల్లుని నిర్మించడం జరిగిందనమాట. ఆ ఇంట్లో ఉంటారనమాట వాళ్ళిద్దరు. సో, బయటికెళ్ళేటప్పుడు ఏంటంటే, ఇంటికి తాడు కట్టేసేసి, వీళ్ళు నడుము కట్టుకొని ముగ్గురు, ఈ మదరు, ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో నడుము కట్టుకొని, బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ దొరికితే అక్కడికెళ్ళి తీసుకొని, మళ్ళీ ఈవినింగ్ కల్లా తిరిగి రావటం. సో, బయటికి అంటే ఇంటి బయటికొస్తున్నారని అనగానే తాడు కట్టుకునే ఉంటారనమాట. సో దట్ దుష్టశక్తి వాళ్ళని టచ్ చేయకుండా ఉంటుందననేది ఆ ప్లాట్ అనమాట. సో, ఇందులో చాలా మంచి ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఇది. కొత్తగా ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే, సో, ప్రతిరోజు అంతా ఊరంతా శ్మశానం అయిపోయి ఉంటుంది కాబట్టి, వాళ్ళు తినడానికి వెళ్ళినా కూడా ఏమీ దొరకదు. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కప్పల్ని, పురుగుల్ని తినే పరిస్థితి. ఒకానొక టైంలో ఏంటంటే, మదర్ అంటుంది, "ఇంక మనం తినడానికి ఏమీ లేదు కాబట్టి, మనం పెంచుకున్న ఒక కుక్క కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ కుక్కని తిందామని అంటే, పాపం ఆ ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి ఆ కుక్కకి బాగా అటాచ్ అయి ఉంటాడనమాట. సో, ఇక్కడేంటంటే దయ్యం లేదు, ఏమీ లేదు. మమ్మీయే పెద్ద దయ్యం అది ఇది అని చెప్పేసి, సో, ఒక సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ రావటం. సో, అండ్ ఆ తర్వాత ఇందులో చాలా సస్పెన్స్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. మనం కూడా ఊహించలేదు. అది మనిషా? లేకపోతే నిజంగా ఆత్మేనా? అంటే ఇంటి చుట్టూ ఆత్మలు తిరుగుతూ ఉంటాయన్నమాట మనిషి రూపంలో. షేప్ షిఫ్టర్స్ అని అంటారు కదా! సో, రూపం మార్చుకునే. సో, అటువంటి దుష్ట శక్తులన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో, క్లైమాక్స్‌లో కూడా ఒక వ్యక్తి వచ్చినా కూడా అది దయ్యమా? మనిషా? అనేది చాలా ట్విస్ట్‌గా చూపిస్తారు. సో, ఆ తర్వాత మళ్ళీ మదర్ కూడా చనిపోతుంది. అండ్ తర్వాత ఆ ఇద్దరు కొడుకుల్ని వేరే ఆహ్, ఊరు నుండి వేరే ఆహ్, ఒక హెలికాప్టర్ ద్వారా ఒక ప్రొటెక్షన్ టీమ్ వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళగానే, ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లోడికి మళ్ళీ ఆ దుష్టశక్తి ఆవహించి ఉంటుంది. సో, ఆ సిటీ నుంచి మరి మంచి సిటీకెళ్తున్నప్పుడు, సో, దీనికి ఒక సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అని మనకొకటి ఇంటిమేషన్ కూడా ఇచ్చారనమాట. సినిమా అయితే చాలా బావుంటుంది. సో, ఎవరైతే హర్రర్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారో తప్పకుండా చూడొచ్చు. అండ్ ఐ రికమెండ్ చిన్న పిల్లలు కాకుండా ఒక 18+ ఉన్న వాళ్ళు చూడొచ్చండి సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో తెలుగు కూడా ఉంది. సో, ఇంగ్లీషు, తెలుగు, సో, హిందీ వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంగ్లీష్‌లో చూడాలని కూడా చూడొచ్చు. తెలుగులో కూడా చూడాలని చూడొచ్చు. సో, సినిమా చాలా బావుంటుంది. అండ్ ఈ హర్రర్ మూవీ బేస్డ్ చేసుకొని నేనిప్పుడు చెప్తున్నటువంటి జెన్యూన్ రివ్యూ. సో, ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే